అమ్మ ఇప్పుడు మేము ఒక సర్వే చేస్తున్నామమ్మా. ఇక్కడ రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఆదిరెడ్డి వాసు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడం అయితే భరత్ గారు గెలుస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే భరత్ గారు రాజమండ్రికి బాగా డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఈ హ్యాపీ స్ట్రీట్ లాంటివి చాలా వచ్చాయి. ఇక్కడ చాలామంది టాలెంట్లు కూడా బయటపడుతున్నాయి. ఇక్కడైతే నేను ఒక ఆర్టిస్ట్గా నాకు మంచి ఛాన్స్ ఉంటుంది. నేను ఆర్టిస్ట్ అమ్మా, పెయింటర్. ఏం చేస్తారమ్మా? పెయింటర్, బొమ్మలు వేస్తాను నేను. పెయింటరా? ఫైన్ ఆర్ట్స్ చేస్తాను నేను. దామల రామారావు ఆర్ట్ గ్యాలరీలో చేస్తాను నేను. రాజాజీ గారు మా గురువు గారు. అయితే ఫైన్ ఆర్ట్స్ చేస్తున్న కమిషనర్ గారు మాట మీద ఇక్కడ మా కమిషనర్ గారు ఇక్కడ బొమ్మలు వేయమన్న పోర్ట్రేట్స్ అనమాట, లైవ్. మీ నుంచి ఉంటే 5 నిమిషాలు వేసిస్తాను. అట్లా వేస్తుండడం అవకాశం, దానివల్ల చాలా ఆపర్చునిటీలు వస్తున్నాయి నాకు. మరి ఇది కాకుండాను మరి మాకు చాలా రకాలుగా ఏది అడిగినా సరే అది వెంటనే ఆయన చేసి పెడతానని మాట ఇవ్వడం, చేసి పెట్టడం జరుగుతుంది. చాలా లబ్ధి పొందుతున్నాం మేము. కాబట్టి ఆయన అందులో ముఖ్యమైన మాట అంటే రాజమండ్రిని మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకొస్తానని చెప్తున్నారా, చాలా ఆనందం అనిపించింది. కాబట్టి ఆయనకే ఆయన పరంగా మేము అందరూ అనుకునేది, ఎక్కువగా అనుకునేది ఏంటంటే భరత్ గారు వస్తారు. అంటే భరత్ గారు ఎలాంటి వ్యక్తి అమ్మా? మంచి మనిషి అమ్మ, మంచి మనిషి. నాకు తెలిసిన మట్టుకి మంచి మనిషి. చాలా సున్నితమైన మనిషిత్వం ఉంది. మరి అన్నమాట కూడా నిలబెట్టుకునే మనిషి. నాకు ఎక్కువ రాజకీయాలతో టచ్ లేదు, కానీ భరత్ గారు మాకు బాగా అంటే ఇక్కడ నేను క్రిస్టియన్ నేను చర్చిలోకి వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాను రకరకాల. ఇక్కడ హ్యాపీ స్ట్రీట్ అన్నీ చూసాం. దాని మీద తెలుసు, నాకు అంత పెద్దగా తెలియదు నాకు. అంటే భరత్ గారు చేసిన వాటిలోని హ్యాపీ స్ట్రీట్ ఇంకా ఎలాంటివి కొన్ని చెప్పారు కదమ్మా, ఇంకేమున్నాయమ్మా? ఇంకా హ్యాపీ స్ట్రీట్ కాకుండా ఇక్కడ మీకు మోరంపూడిలో ఓవర్ బ్రిడ్జ్ వేస్తున్నామ్మా. అక్కడ మాకు రోడ్డు మీద చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, కొంచెం ఇబ్బందిగా ఉందని అనుకున్నప్పుడు మరి ఇక్కడ ప్రజలందరూ మాట మీద అక్కడ వెంటనే ఆయన అమల్లో పెట్టారు అది. తర్వాత రోడ్లు వేయించారు చాలా మటుకు. మా హౌస్ బోర్డు అయితే రోడ్లు లేక చాలా బాధపడేవాళ్ళం. లాలా చెరువు ఇవన్నీ కూడా నాకు తెలిసిన మటుకు చాలా బాగా చేశారు. ఏది లోటు ఉంటే అది మేము చెప్తున్న చేస్తున్నారు. రెండోదంటే పెన్షనర్స్, కొంతమంది పెన్షన్ పడలేదు, మా అమ్మాయికి వాళ్ళు తీస్తారు. అట్లా వాళ్ళకి చెప్తే ఆయన వెంటనే కలెక్ట్ చేసుకుని పెన్షన్స్ కూడా వెంటనే వస్తున్నాయి. ఇలాగ ఏదైనా దగ్గరికి వచ్చి అడిగి మరి ఆయన చేసి పెడుతున్నారు. రాజకీయాలకి నాకు సంబంధం లేనప్పటికీ భరత్ గారిని మరి ఆయన చేసే కార్యక్రమాలు చూసి అలా చెప్పకుండా అలా ఉంటాం, మేము అనుభవిస్తున్నాం కూడాను. ఇకపోతే హ్యాపీ స్ట్రీట్ అయితే మా రాజమండ్రికి మంచి హైలైట్ అన్నమాట. ఇక్కడ చాలా హైలైట్, అందరు టాలెంట్లు బయటకు వస్తున్నాయి. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. మానసికంగా కూడా మాకు చాలా హెల్తీగా ఉంటున్నాను నేను 68 ఏళ్ళు ఇప్పుడు చెప్పారండి. అయినప్పటికీ హ్యాపీగా ఉంటున్నామంటే ఇద్దరికే నేను బొమ్మ వేస్తున్నాను. హ్యాపీ స్ట్రీట్ దయ అంటారా? అంతే, కరెక్ట్, ఖచ్చితంగా. అందుకే నేను ఎవ్రీ సండే ఇక్కడికి వచ్చేస్తాను. కమిషనర్ గారు నాకు చెప్పారు బొమ్మలు ఇక్కడ వేసుకోండి మీరు అని చెప్పి. సో ఇదంతా ఇనిషియేషన్ చేసింది ఇదంతా భరత్ గారు అమ్మా? భరత్ గారు అండి అనుకోండి, నాకు తెలిసిన మట్టుకు భరత్ గారు. ఆయన ఎమ్మెల్యే అయితే ఇంకా డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందనుకో. చాలా డెవలప్మెంట్ ఉంటుందమ్మా. నిజంగా భగవంతుడు మాకు గిఫ్ట్, ఆయన ఒక గిఫ్ట్గా ఇస్తున్నాం కొడుకుగా. అన్నీ మేము చాలా అభిమానిస్తాం ఆయన. మరి తత్తిమ రాజకీయాల విషయాలు నాకు తెలియవు, నాకు అవి ఒకళ్ళని పొగిడితే ఒకళ్ళు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.